ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. యువతి కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము 65వ కీర్తన 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. 65వ కీర్తన 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానము, నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము అని దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని ఈరోజు మనకి దయచేస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క కీర్తన భాగాన్ని మనం గమనించినట్లయితే దావీదు ఈ యొక్క కీర్తనను రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం గమనించినట్లయితే, నీ పరిశుద్ధాలయం చేత నీ మేలు చేత మేము తృప్తి పొందేదము. మరి దేవుని యొక్క మందిరంలో దావీదు ఏ విధంగా ధ్యానిస్తూ ఉంటున్నాడు, ఏ విధంగా స్తుతిస్తూ ఉంటున్నాడు. దావీదు యొక్క జీవితాన్ని బట్టి, దావీదు యొక్క మనసును మనం అర్థం చేసుకోగలం. దేవుడు దావీదుని ఎంతగానో హెచ్చించాడు, ఎంతగానో ఆశీర్వదించాడు, మేలు చేత దావీదును తృప్తిపరిచాడు. అందుకే దావీదు యొక్క వ్యక్తిగత అనుభవంలో నుండి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందాలి. దేవుని యొక్క మందిరములో ఆశ్రయిస్తే, దేవుని మందిరంలో గడిపితే, దేవుని సన్నిధిలో గడిపితే మేలుతో జీవితాలు తృప్తిగా ఉంటాయని మరి ఈ యొక్క మాటల్లో అంతరార్థాన్ని మనం అర్థం చేసుకోగలం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని పట్ల దావీదుకున్నటువంటి ఆ మక్కువను మనము చూడగలం, ఆ ప్రేమను మనం చూడగలం, ఆ ఆశను మనం చూడగలం. దేవుని మందిరంలో నివసించేవారు అందరూ కూడా ధన్యులని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలం. ఆయన సన్నిధిలో ఒక్క దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము అని మనం వాక్యంలో మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. ఆయన సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషం, ఆయన సన్నిధిలో నిత్య ఆనందము దొరుకుతూ ఉంటున్నది. మరి మేలు చేత నీవు తృప్తి పడాలని ఆశపడుతూ ఉంటున్నావా? మేలు చేత నీవు తృప్తి పడాలని మరి ఎదురు చూస్తూ ఉంటున్నావా? ఆయన సన్నిధిలో నువ్వు గడిపినట్లయితే, ఆయన సన్నిధిలో నీవు జీవించినట్లయితే మేలుతో నీవు తృప్తి పడతావని నేను మరి గుర్తు చేస్తూ ఉంటున్నాను. అంత మాత్రమే కాదు, కానీ ఏ విధంగా ఆయన మందిరంలో నువ్వు గడిపినట్లయితే ఏ విధంగా ఉంటుందో జీవితాలు మనం గమనించినట్లయితే 11వ వచనంలో, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి అని మరి అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఎందుకనగా ఆయన సన్నిధిలో నివసించువారు మేలు చేత తృప్తి పడతారని దావీదు వ్యక్తిగత జీవితంలో నుండి మరి రాస్తూ ఉంటున్నాడు ఈ యొక్క కీర్తన. మరి దేవుని దీవెనలు ఏ రీతిగా అనుభవించాడో, ఏ రీతిగా పొందుకున్నాడో. ఎందుకనగా దావీదు దేవుని సన్నిధిలో మరి గడిపేదానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు, ఆశపడుతూ ఉంటున్నాడు. అందుకే అంటున్నాడు, జీవము గల దేవుని దర్శింప ఆనందముతో నా హృదయము కేకలు వేయుచున్నది అని వెలుగెత్తి మరి దేవుని స్తుతిస్తూ ఉంటున్నాడు. దేవుని సన్నిధిలో నువ్వు జీవించాలని, దేవుని సన్నిధిలో నువ్వు గడపాలని ఇష్టపడుతూ ఉంటున్నావా? ఆ రీతిగా ఉన్నట్లయితే నువ్వు దేవుని సన్నిధిలో గడిపితే మేలుతో దేవుడు నిన్ను తృప్తిపరిచేదానికి ఆయన ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చును గాక. ఆమేన్.